విధానంలో నడవడమే ప్రధాన ఉద్దేశం. అధికారిక వర్గాల కోసం, అట్టడుగు వర్గాల కోసం, అధికారిక ప్రజల యొక్క ఆశాజ్యోతి బాబాసాహెబ్ ఒకటి కులరహిత సమాజ నిర్మాణం కోసం తరాన్ని వీళ్ళతో ప్రకటించడానికి మన పేద ప్రజల ఆత్మ గౌరవ పతాకంగా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా ప్రజలు భావిస్తూ ఉంటాం. అందరం ఇలా కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆదుకోవడమే కాకుండా తన నిత్య జీవితంలో పడ్డ కష్టాలు అందరికీ తెలిసిన విషయం. కనీసం తినడానికి తిండి లేకుంటే ఒక్క పూట భోజనం చేసి వీట పూట పస్తులుండి ఉన్నత చదువు చదవాలి, చదివిన చదువు సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ముందుకు సాగినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అనేక ఒడిదుడుకులు నిత్య జీవితంలో పడ్డటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఉన్నత చదువుల కోసం 10 సంవత్సరాలు బరోడా మహారాజ్ దగ్గర పణంగా తన జీవితాన్ని పణంగా ఉన్నటువంటి గొప్ప మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి చేసుకుని ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక విషయాలు ముందుకు. ఆ రోజు కూడా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయుల యొక్క ఆలోచనను సమర్థించినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్.